Hi friends, welcome to Maths with Money. Today we will discuss mains questions asked in SSC CGL 2020, and that too we will discuss the topic geometry. Geometry లో ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో CGL 2020లో ఆ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ రోజు మనం డిస్కస్ చేసే పేపర్ జనవరిలో జరిగింది, జనవరి 2020లో జరిగిన ఎగ్జామ్ అది. సో ఆ పేపర్ అనేది మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో ఓవరాల్గా మనకి పర్టికులర్ జామెట్రీ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ కలిపి 14 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. ఆ 14 క్వశ్చన్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సీ ద ఫస్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ ABC, M is the midpoint of the side AB and N is a point in the interior of triangle ABC such that CN is the bisector of angle C and CN is a perpendicular to NB. What is the length of MN? BC equal to 10 and AC equal to 15. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా అంటే సింగిల్ ఇది ఒక క్వశ్చన్నే ఒక వీడియోలో చేసి చెప్పాను నేను. సో అది ఆల్రెడీ చూస్తే ఓకే. ఎలాగో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చెప్తున్నాం కాబట్టి మరొకసారి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ట్రయాంగిల్ ఏబీసీలోని CA 15 CB 10 అన్నాడు కదా. సో ఇది పెద్ద లెంత్ CA 15 CB 10. ఓకే, ఇది వాడు ఇచ్చిన వాల్యూస్. నెక్స్ట్ ఇంకొని చెప్పాడు, ఏం చెప్పాడు? M is the midpoint of the side AB and N is a point in the interior of triangle ABC such that CN is the bisector of angle C. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, CN ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ అవుతుంది అని కూడా మనకేం చెప్పలేదు వాడు, అదొకటి గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం NB, ఇది 90. 1 minute, N యాంగులర్ బైసెక్టర్ కదా, కొంచెం జాగ్రత్తగా డ్రా చేద్దాం. ఇలా ఉందనుకుందాం. ఓకే, అయితే ఇది 90 degrees అంట. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ MN, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. ఏం చేస్తాం? ఈ BNని ఎక్స్టెండ్ చేయండి. ఏం చేయాలి? BNని కనుక ఎక్స్టెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది 90 కాబట్టి ఇది 90. ఓకే, అండ్ ఇట్ ఈస్ యాంగులర్ బైసెక్టర్. ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా. ఓకే, ఈ BN ఎక్స్టెండ్ చేసినప్పుడు AC అనే లైన్ సెగ్మెంట్ మీద సైడ్ మీద ఒక P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. CPB is a triangle. CPB is a triangle in which CN is an angular bisector and also perpendicular. ఒక సైడ్ ఒక ట్రయాంగిల్లోని మనకి యాంగులర్ బైసెక్టరే పెర్పెండిక్యులర్ ఆర్ యాటిట్యూడ్ ఎప్పుడు అవుతుంది? అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అవుతుంది. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్లో అవుతుంది. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్నీ మనకి ఈక్వల్ అని చెప్పాలి. మనం ఇక్కడ చెప్పడానికి ఏమి లేదు కాబట్టి అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు. సో అనదర్ ఆప్షన్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్లో మళ్ళీ ఏ 2 సైడ్స్ ఈక్వల్? ఎక్కడి నుంచి అయితే మనం డ్రా చేస్తామో ఈ యాటిట్యూడ్ ఆ వెర్టెక్స్కి ఆనుకొని ఉన్న సైడ్స్ ఈక్వల్. అంటే CP అండ్ CB ఆర్ ఈక్వల్. సో CB ఎంత ఇచ్చాడు? 10. మరి CP ఎంత అవుతుందమ్మా? 10 అవుతుంది. టోటల్ 15 కాబట్టి AC, మరి AP ఎంత అవుతుంది? 5. ఓకే, నౌ CPB అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్, CN పర్పెండిక్యులర్ అండ్ CN యాంగులర్ బైసెక్టర్ అయితే ఖచ్చితంగా ఈ ఆల్టిట్యూడ్ అనేది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అంటే PN ఈజ్ ఈక్వల్ టు NB. నౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ట్రయాంగిల్ PAB. ఈ ట్రయాంగిల్ తీసుకోండి PAB. PABలోని PN and NB are equal. M is midpoint కదా, AM and MB are equal. సో కాబట్టి what is the value of PA? It is equal to 2 times of MN or MN is equal to half of AP. అంతేనా? ఎప్పుడైనా మనకు ఒక ట్రయాంగిల్ PQR ఉందనుకోండి. ఓకే, LM అనేవి మిడ్ పాయింట్స్ అనుకుందాం, PQకి PRకి. అప్పుడు LM వాల్యూ ఎంత అవుతుంది? హాఫ్ ఆఫ్ ది బేస్ ఆర్ హాఫ్ ఆఫ్ QR. సో కాబట్టి ఈ ట్రయాంగిల్లోని ఈ రెండు మిడ్ పాయింట్స్ NM మిడ్ పాయింట్స్ ఆఫ్ BP అండ్ BA. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NM? హాఫ్ ఆఫ్ PA. PA అంటే 5, హాఫ్ ఆఫ్ PA అంటే 5/2, దట్ ఈస్ 2.5. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్.
బట్ యూ హ్యావ్ టు అప్లై ద ప్రాపర్టీస్. అలా మనకి అంటే ఏంటంటే వాడు ఏం చెప్పడు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్, మీకు మీరుగా అబ్జర్వ్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, అదర్వైజ్ యూ కాంట్ డూ దిస్ ప్రాబ్లమ్. If you understand or apply the concept clearly, then it is very simple. Otherwise, it is very complex, very difficult problem. Okay. Next one, second one, student. O is a point in the interior of triangle ABC such that OA is 12, OC is 9, and angle AOB equal to angle BOC equal to angle COA, and angle ABC equal to 60 degrees. What is the length of OB? ఈ ప్రాబ్లం కూడా మనం చెప్పాం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో. ఇఫ్ యూ వాచ్ ద వీడియో దెన్ యూ కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్, అదర్వైజ్ వాచ్ దిస్. దీన్ని మనం 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి సిమిలారిటీ అప్లై చేసి, లేదు అంటే ఒక ఫార్ములా, నేను ఆల్రెడీ ఆ లాస్ట్ వీడియోలో ఫార్ములా డిరైవ్ చేశాను, ఫార్ములా గుర్తుంటే ఫార్ములా. అసలు ఏంటి, ఇది ఒక పర్టిక్యులర్ మోడల్ జనరల్గా. సో కాబట్టి దీనికి ఒక ఫార్ములా కూడా డిరైవ్ చేస్తాం మనం. ఏంటి అంటే ఏబిసి అనే ట్రయాంగిల్లోని ఏదైనా ఒక ఇంటీరియర్ పాయింట్ నుంచి మనం వెర్టిసెస్కి డ్రా చేస్తే ఈ ఇంటీరియర్ పాయింట్ అనేది ఈ టోటల్ సెంట్రల్ యాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే, అంటే 3 ఈక్వల్గా ఉంది. ఓకే, ఈ ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏదో ఒక యాంగిల్ 60 డిగ్రీస్ అవ్వాలి. ఏం అవ్వాలి? 60 డిగ్రీస్. ఫర్ సపోజ్ ఈ యాంగిల్ 60 అనుకోండి. అలా అయినప్పుడు అండ్ ద వాల్యూస్, ఇది ఒక ఓ అనే సెంట్రల్ పాయింట్ కదా, ఇంటీరియర్ పాయింట్. ఓఏ అనేది ఏ, ఓబి అనేది బి, ఓసి అనేది కనుక సి అయితే ద లెంత్ ఆఫ్ ఓబి, దట్ ఈజ్ ఏ యాంగిల్ అయితే మనకి ఏ వెర్టెక్స్ దగ్గర అయితే యాంగిల్ 60 డిగ్రీస్ ఉందో ఆ వెర్టెక్స్ నుంచి ఈ ఇంటీరియర్ పాయింట్కి గల డిస్టెన్స్, దట్ ఈజ్ ఓబి ఆర్ బి, ఈజ్ ఈక్వల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ జామెట్రిక్ మీన్ ఆఫ్ అదర్ 2 డిస్టెన్సెస్, దట్ ఈజ్ ఏ అండ్ సి. ఇది ఒక ఫార్ములా. ఆ ఫార్ములాని మనం కొసైన్ అప్లై చేసి డిరైవ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అలా కాకుండా కూడాను సిమిలారిటీ అప్లై చేసి కూడా ప్రూవ్ చేయొచ్చు. అది కూడా నేను చెప్తాను, సిమిలారిటీ ఎలా అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు మీకు తెలియాలి హౌ టు అప్లై సిమిలారిటీ. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా మీకు తెలిసింది అనుకోండి, చాలా సింపుల్. వాడు అడుగుతుంది ఏంటి, ఓఏ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? A12 ఇచ్చాడు. ఓసి ఇచ్చాడు, 9 ఇచ్చాడు. యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి, యాంగిల్ సిఓఏ ఈక్వల్ అన్నాడు, అంటే సెంట్రల్ యాంగిల్ ఈ ఇంటీరియర్ పాయింట్ దగ్గర ఈక్వల్ అన్నాడు. ఏబిసి 60 అన్నాడు. ఓబి అడుగుతున్నాడు బి, అంటే 12 × 9 అండర్ రూట్, అంటే 3 × 2 6 √3. ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్, అదే కరెక్ట్ ఆన్సర్. ఎలా వచ్చిందో మనం క్లియర్గా ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ. ఐ విల్ అప్లై ద సిమిలారిటీ టు మేక్ దిస్ షార్ట్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. A, B, C, and this angle is 60 degrees. Yes. Now O is the interior point. So what about the మూడు ఈక్వల్ అన్నాడు కదా, ఇవన్నీ ఈక్వల్ అన్నాడు. టోటల్ సెంట్రల్ యాంగిల్ 360. కాబట్టి అన్నీ ఏమవుతాయి? 360/3 అంటే ఇది 120, ఇది 120, ఇది కూడా 120. ఓకే, ఈ ఓఏ ఏ అనుకుందాం, ఓసి సి అనుకుందాం, ఓబి బి అనుకుందాం. జస్ట్ నేను ప్రూవ్ చేస్తున్నాను, సింపుల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 120 డిగ్రీస్ అమ్మా, ఏది? ఓబిసిలో. ఇది నేను ఆల్ఫా అనుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇది ఆల్ఫా అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఈ ట్రయాంగిల్ ఓబిసి అనే ట్రయాంగిల్లో ఇది 120, యాంగిల్ సి ఇది ఆల్ఫా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 60 మైనస్ ఆల్ఫా. వై? బికాస్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? టోటల్ యాంగిల్ 60, దాంట్లో ఈ 60 మైనస్ ఆల్ఫా తీస్తే ఇది ఆల్ఫా, అంతేనా కదా? ఇది ఆల్ఫా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, ఈ ట్రయాంగిల్లో ఇది 120, ఇది ఆల్ఫా, మరి ఇది ఎంత అవుతుంది? 60 మైనస్ ఆల్ఫా. ఎంతమ్మా? 60 మైనస్ ఆల్ఫా. నౌ మనకి ఆల్రెడీ తెలుసు సిమిలారిటీలోని ఏదైనా 2 triangles, so only 2 corresponding angles are equal, then those 2 triangles are similar. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 120, ఇక్కడ 120, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ 60 మైనస్ ఆల్ఫా, ఇక్కడ 60 మైనస్ ఆల్ఫా, 3 ఉన్నాయి. మరి ఇంకేం? ఖచ్చితంగా అవుతాయి. ట్రయాంగిల్ ఓఏబి
ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓబీసీ. మరి చెప్పండి, ట్రయాంగిల్ ఓఏబిలోని ఏంటమ్మా ఆల్ఫాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏ, మరి ట్రయాంగిల్ ఓబీసీలో ఆల్ఫాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓఏబిలోని ఏకి ఆపోజిట్గా అంటే 60 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్గా ఉన్నది బి, మరి ట్రయాంగిల్ ఓబీసీలో 60 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్గా ఉన్నది సి. ఏ బై బి ఈక్వల్ టు బి బై సి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. ఈ విధంగా వచ్చింది. సో బి ఇచ్చాడు కాబట్టి ఏసీ ఇచ్చాడు కాబట్టి బి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ ద గివెన్ ఫార్ములా. క్లియర్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6/3. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. దెర్ ఈజ్ నో ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్ ప్రాబ్లం. ఏ డిఫికల్టీ లేదు, చాలా సింపుల్. కానీ సిమిలారిటీ ఆ విధంగా అప్లై చేయాలని తెలియాలి అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్, థర్డ్. In triangle PQR, S is a point on the side QR such that angle QPS equal to half of angle PSR. And angle QPR is 78 degrees and angle PRS is 44. What is the measure of angle PSQ? Very simple. ఏం చేస్తాం ఇప్పుడు? ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. PQR అనేది ఒక ట్రయాంగిల్, బాగుంది. ఎస్ అనేది క్యూఆర్ మీద ఒక పాయింట్ అంట. ఓకే, ఇక్కడెక్కడ పెట్టుకుందాం. సచ్ దట్ యాంగిల్ క్యూపిఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ పిఎస్ఆర్. అంటే ఇప్పుడు నేను పిఎస్ఆర్ యాంగిల్ కనుక క్యూపిఎస్ని కనుక ఆల్ఫా అనుకున్నాను అనుకోండి, ఇది ఆల్ఫా అనుకుంటే పిఎస్ఆర్ ఏమవుతుంది? ఈ 2 ఇటు వెళ్ళిపోతే 2 ఆల్ఫా అవుతుంది. అంతేనా? నెక్స్ట్ యాంగిల్ క్యూపిఆర్ అంటే మొత్తం యాంగిల్, ఇదంతా ఎంత అని చెప్తున్నాడు? 78 అంటున్నాడు. నెక్స్ట్ పిఆర్ఎస్ అంటే ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు? 44. నౌ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ పిఎస్క్యూ అంటే ఈ యాంగిల్ కావాలి. అంతే, ఇంకేం లేదు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఎలా చేస్తాం ఇది చెప్పండి. ఎనీ ఐడియా? నా అబ్జర్వ్ క్లియర్లీ. ఇప్పుడు నేను పిక్యూఆర్ అనే ఒక పెద్ద ట్రయాంగిల్లోని యాంగిల్ పి నాకు తెలుసు, యాంగిల్ ఆర్ తెలుసు, మరి యాంగిల్ క్యూ చెప్పగలనా? సమ్ ఆఫ్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180. ఒక 2 కలిపితే ఎంత వస్తుంది? 78 + 44 122. అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 56. ఎంత అవుతుంది? 56. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఈ ట్రయాంగిల్ పీక్యూఎస్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ డ్రా చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పి, ఇది క్యూ, ఇది ఎస్. ఇదేమో ఆల్ఫా ఇచ్చాడు, ఇదేమో 2 ఆల్ఫా ఇచ్చాడు. మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ ఎనీ వెర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్. ఈ రెండింటికి కలిపి రావాలి. మరి ఇది ఆల్ఫా అయింది, ఇది 2 ఆల్ఫా అయింది, అంటే ఇది ఎంత అవ్వాలి? ఆల్ఫా. అప్పుడే కదా ఈ 2 కలిపి 2 ఆల్ఫా వస్తుంది. అంటే ఈ 2 ఈక్వల్. ఇది 56 వచ్చింది మనకు నార్మల్గా ఫైండ్ అవుట్ చేస్తే. మరి ఇది కూడా ఎంత అవుతుంది? 56. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, పీక్యూఎస్లోని మీకు కావాల్సింది ఈ యాంగిల్. 2 యాంగిల్స్ ఏమో 56. మరి ఎంత అవుతుంది? 180 - 2 టైమ్స్ ఆఫ్ 56 అంటే 180 - 112. ఓకే, అంటే ఎంత? 20 అంటే 60, 64, 68 డిగ్రీస్. ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్లో తేడా ఉండవు. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అంటేనే కూడాను మీరేమో టఫ్ అని ఏమనుకోవద్దు. ఎక్కడ టఫ్నెస్ అర్థం అవుతుందంటే మీరు అప్లై చేసే ప్రాపర్టీస్ డైరెక్ట్గా కనిపించవు. మీరు కనుక కరెక్ట్గా అప్లై చేస్తే చాలా సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్, 4th. G is the centroid of a triangle ABC whose sides AB is 35, BC is 12 and AC is 37 centimeters. The length of BG is. ఇది ఆల్రెడీ మీరు చూడగానే సైడ్స్ చూడగానే మీకు ఒకటి వచ్చేయాలి. ఏంటిది? 35, 12, 37. They are forming a triplet. So definitely it is a right angle triangle. Okay. AC అనేది hypotenuse, ఇది B. AB 35, BC 12, AC 37.
ఇప్పుడు చూడండి, సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? మీడియన్ మీద ఉంటుంది. బీజీ కావాలి. ఓకే, ఇది ఒక డి అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీడీ? దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద మీడియన్ డ్రాన్ ఫ్రమ్ ది రైట్ యాంగులర్ విర్టెక్స్ టు హైపోటెనస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్. బీడీ వాల్యూ ఎంత? 37/2. BG is to GD 2:1 because centroid divides the median in the ratio of 2:1. మరి BG ఎంతమ్మా? నాకు BD తెలుసు, మరి BG ఎంత అవుతుంది? 2/3 3 times of BD. సో 2/3 of 37/2. 2 cancel. 37/3 అంటే 3 12 1/3. 1/3 అంటే 0.3. సో 12.3 centimeters. That is option B is the correct answer. మీరు మెయిన్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్ని ఐడియా ఉండాల్సిందే. మీరు ఏమీ తెలియకుండా బేసిక్స్లో బిగినర్గా ఉండి మెయిన్స్ క్వశ్చన్స్ చూస్తున్నారంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ ట్రాక్. మీరు కొంచెం అలవాటు చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. చేయకుండా ఇలాంటి వీడియోస్ చూడద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా బిగినర్స్, అసలు ఏమీ తెలియదు. సార్ అసలు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ 35 12 37 అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడగానంటే అది మనం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యు ఆర్ నాట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఓకే, తర్వాత సార్ బీడీ అనేది హాఫ్ ఆఫ్ ది హైపోటెనస్ ఎలా చెప్పేస్తున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్లోకి రాకూడదు. వై? బికాజ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టైర్ 2 అండ్ నాట్ ఇన్ ఏ బిగినింగ్ స్టేజ్. ఓకే, అవన్నీ కూడా మీరు నా వీడియోస్లో చాలా క్లియర్గా ఎందుకు అది ఆఫ్ ఉంటుంది, ఓకే, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది, అవన్నీ ఎందుకు అక్కడ ఉంటున్నాయో కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ దోస్ వీడియోస్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టోటల్ కాన్సెప్ట్, దెన్ ఓన్లీ వాచ్ దీస్ వీడియోస్. అవి లేకుండా మీరు చూసారనుకోండి మీకు తెగ డౌట్లు వస్తాయి. అలాంటి డౌట్లు తెచ్చుకోవద్దు. ఓకేనా, మనకి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి నేను మీకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి అన్న ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చెప్తూ పోతాను. ఓకే, నెక్స్ట్ 5th one. ABCD is a quadrilateral in which AB is parallel to DC. That means quadrilateral in which two parallel sides are parallel means it is a trapezium. E and F are the midpoints of the diagonals AC and BD respectively, and if AB is 18 and CD is 6, then EF equal to ABCD ఏంటమ్మా parallel sides, EF ఏంటమ్మా diagonals యొక్క midpoints. Formula ఏంటమ్మా half of the difference of the parallel sides. డయాగ్రామ్ డ్రా చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ట్రెపీజియమ్స్లో మనకు ఉన్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి వస్తాయి క్వశ్చన్స్. ఓకే, హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ 18 - 6 అంటే 12. హాఫ్ ఇంటూ 12 అంటే 6 అయిపోయింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు నేను క్వశ్చన్ని అర నిమిషంలోనే ఎక్స్ప్లెయిన్ చేయగలం, 2 minutesలోనే ఎక్స్ప్లెయిన్ చేయగలం. అర నిమిషంలో ఎప్పుడు చేయగలం? మీకు అవన్నీ తెలిసి ఉంటాయి. ఓకే, తెలియకపోతే ఇదే క్వశ్చన్ని మళ్ళీ బొమ్మ డ్రా చేసి ఎందుకు ఈఎఫ్ అనేది హాఫ్ ఆఫ్ A - B అయిందని చెప్తూ పోవాలి. అదంతా చెప్పుకుంటా పోతే మీకు ఆల్రెడీ తెలిసిన వాడికి బోర్ కొడతా తప్ప మ్యాటర్ ఉండదు ఇంకా. అందుకని మీకు తెలిసి ఉన్నది అనుకునే ఉద్దేశంతో ఎజ్యూమ్ చేసుకుని నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 6th one. ఇన్ ట్రయాంగిల్ LMN, వెరీ నైస్ క్వశ్చన్. LM is 5√2 and LN is 13. Triangle LMN is equal to 135 degrees. What is the length of MN? ఒక యాంగిల్ 135 అంటే ఇట్ ఈస్ అన్ అబ్ట్యూజ్ ట్రయాంగిల్, అంతేనా కదా? ఓకే, చూడండి LMN ఈజ్ 135. ఏమి ఇచ్చాడు మనకి? LN ఇచ్చాడు 13 అని. ఓకే, LM ఇచ్చాడు ఎంత? 5√2 అని. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మనకి? MN కావాలి. ఇది ఓకే. ఇప్పుడు దీన్ని కూడా మనం 2 రకాలుగా చేయొచ్చు. కొసైన్ రూల్ అప్లై చేసి చేయొచ్చు, కొసైన్ రూల్ అప్లై చేయకుండా కూడా చేయొచ్చు. ఓకే, కొసైన్ రూల్ అప్లై చేయకుండా ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ చాలా సింపుల్ ట్రిక్, అది ఏమీ ఉండదు. నేను ఈ NMని ఎక్స్టెండ్ చేస్తున్నాను ఎక్కడికో. ఓకే, L నుంచి ఒక పెర్పెండిక్యులర్ని డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది 90, ఇది 135 కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? 45. ఇది 45, ఇది 90, ఇది ఎంత అవుతుందమ్మా? 45. అంటే నౌ ఇట్ ఈస్ అన్ ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి P అనుకుందాం. LPM ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఇది L, ఇది M, ఇది P, ఇది M అనుకోండి. ఇది 45, ఇది 90. అప్పుడు సైడ్స్ ఎలా ఉంటాయమ్మా?
perpendicular sides are in the ratio of 1:1 and a hypotenuse in the ratio of √2, that is 1:1:√2. ఓకే, అంటే ఈ LM √2 parts 5√2 ఉంటే మరి LP PM ఎంత అవ్వాలి? 5√2. √2 parts 5√2 అంటే 1 part is 5 and it is also 5. Now LPN is a right angle triangle in which one perpendicular side is 5 and hypotenuse is 13. So what about the other perpendicular side? I hope all of you know 5, 12, 13 forms a triplet. So what is the length of total PN? 12. But PM is 5. So what is the value of EMN? 12 minus 5, 7 centimeters. So what is the answer? Option A is the correct answer. అంతే, సింపుల్. ఈ విధంగా చేయొచ్చు. లేదు చూడగానే అందరికీ మైండ్లో వచ్చేది ఏంటంటే కొసైన్ రూల్. ఆ కొసైన్ రూల్ అయినా చేయొచ్చు. హౌ టు అప్లై కొసైన్ రూల్? కొసైన్ రూల్ మనం ఎలా అప్లై చేయాలి? LMN అండ్ ఇట్ ఈస్ 5√2. ఇది తెలియదు మనకి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అనుకుందాం, ఇది 135, ఇది 13. సో కొసైన్ cos 135 ఈక్వల్ టు sum of the squares of the sides which are containing this angle, that is 5√2 whole square 50 plus x square minus square of the side which is opposite to this angle 13 square అంటే 169 by 2 into a into b, that is 5√2 into x. Okay, cos 135 అంటే ఎంతమ్మా? minus 1/√2 because second quadrant cos negative. √2 cancel. 2 into 5 10, 10 into x 10x. ఈ 10 into x minus 1తో అయితే minus 10x. అది ఇటు వచ్చేసింది అనుకోండి plus 10x. x square plus 10x minus 169 plus 50, that is minus 1190. Now it is a quadratic equation and you have to find out the roots. 119 ఎలా రాయొచ్చమ్మా? 7 minus 17. ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ 119 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్, దట్ ఈస్ -10 వస్తుంది. సో వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? 7 అండ్ -17. ఎక్స్ అనేది ఒక సైడ్ లెంత్ కాబట్టి నెగిటివ్ వాల్యూ ఎప్పుడూ ఉండదు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 7. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7. వెరీ సింపుల్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, వీడియోస్లో ఉంటాయి. ఎనీ డౌట్ యూ కెన్ వాచ్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ 7th చూడండి. S and T are the points on the sides PQ and PR respectively of triangle PQR such that PS into PR equal to PQ into PT and angle Q is 96 and angle PST equal to PRQ plus 34, then angle QPR equal to how much? Very simple. Just draw the diagram. PQR, S is a point on PQ and T is a point on PR. Now what is given? PS into PR. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ PQని తెచ్చాను, ఈ PRని తెచ్చాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? PS by PQ ఈక్వల్ టు PT by PR అవుతుంది. అంతేనా? ఈ రేషియో ఇచ్చిన ఈక్వేషన్ ఇలా రాసుకుంటాం. అంటే PS by PQ equal to PT by PR. It implies if I join this line, then this smaller triangle and bigger triangle are similar. So how can you say that? How do you say, or which type of axiom you are applying to tell this similarity? ఎలా చెప్తారు మీరు చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్? మీరు క్లాస్లో చెప్పారు, ఒప్పుకుంటాం. ఏంటి? ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ ఉంటే PS by PQ, PT by PR అనేవి ఈక్వల్ అని చెప్పారు. ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? మీరు అంటుంది ఈ రేషియో ఉంటే సిమిలర్ అని చెప్తున్నారు. ఎలా? వీ హ్యావ్ అన్ యాక్సియం దట్ సైడ్ యాంగిల్ సైడ్ రేషియో. ఓకే, యాంగిల్ P is common in these two triangles and PS by PQ and PT by PR, that is given ratio. Since this ratio and common angle is there, that's why we will tell that similarity between this smaller triangle and bigger triangle. So ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ PST and పెద్ద ట్రయాంగిల్ PQR సిమిలర్ కాబట్టి డెఫినెట్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి యాంగిల్ S ఏమో యాంగిల్ Qకి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ T ఏమో యాంగిల్ Rకి ఈక్వల్ అవుతుంది.
ఓకే, యాంగిల్ క్యూ 96 ఇచ్చాడు, మరి యాంగిల్ ఎస్ ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంగిల్ పిఎస్టి. యాంగిల్ పిఎస్టి ఎంత వచ్చింది? 96 వచ్చింది. ఈ 96 ఎంతకి ఈక్వల్ అని చెప్తున్నాడు? పిఆర్క్యూ. పిఆర్క్యూ అంటే ఫర్ సపోజ్ ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫానే. ఓకే, ఆల్ఫా ప్లస్ 34. మరి ఆల్ఫా వాల్యూ ఎంతమ్మా? 96 మైనస్ 34 అంటే 62. ఆల్ఫా ఎంత? 62. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? క్యూపిఆర్ అంటే ఇది అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఇది అడుగుతున్నాడు, క్యూపిఆర్. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ పిక్యూఆర్ అయినా తీసుకోండి, లేకపోతే ట్రయాంగిల్ పిఎస్టి అయినా తీసుకోండి. 2 యాంగిల్స్ 96, ఇంకోటి ఏమో 62. ఇప్పుడు రిమైనింగ్ థర్డ్ యాంగిల్ కావాలి. సమ్ ఆఫ్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180. సో 180 మైనస్ ఆఫ్ 96 ప్లస్ 62. 96 ప్లస్ 62 అంటే 96 ప్లస్ 2 98 ప్లస్ 60 158. 180 మైనస్ 158 అంటే 22. So which option it is? Option C is the correct answer. Very, very simple questions. Okay, next one. 8th. The sum of the interior angles, all the interior angles of a regular polygon is 1260 degrees. And each regular polygon A, ఒక regular polygon A లోని అన్ని internal angles కలిపితే 1260 అంటాం. And each interior angle of a regular polygon B is 128 4/7. ఇలా రాసుకుని 128 4/7 degrees. Then the sum of the number of sides of the polygon A and B. ఎవరైతే పాలిగాన్స్ వీడియో చూసారో వాళ్ళకి ఇది ఈజీ క్వశ్చన్. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్, వాట్ ఈస్ ద ఫార్ములా? ఫర్ సపోజ్ m ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ పాలిగాన్ A and n is the number of sides in polygon B. Now tell me what is the sum of all internal angles in a polygon n minus 2 into 180, where n is the number of sides. కానీ ఏ పాలిగాన్ లో సైడ్స్ m కాబట్టి m minus 2 into 180 equal to 1260. 0 0 cancel, 18 ones 18 sevens. m minus 2 7 అంటే m ఎంతమ్మా? 9. మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? m ప్లస్ n, ఈ రెండు కలిపేయాలి అంతే. m వచ్చేసింది. ఇప్పుడు n కనుక్కోవడానికి ఆడు ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 128 4/7. అయితే నేను ఎప్పుడూ కూడాను ఒకటే చెప్తాను, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమంటే మీరు n-2/n into 180 degrees ఆ ఫార్ములా అప్లై చేయొద్దు. ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఫార్ములా అప్లై చేయండి. ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఫార్ములా 360/n, ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంటర్నల్ యాంగిల్ కనుక 128 4/7 అయితే మరి ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 128 4/7. ఇది సింపుల్ అనమాట. ఇది ఎంత వస్తుందమ్మా? 129 130 అంటే 51 3/7. అంతేనా? 51 3/7 మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తే 7 1 7 7 35. 357 ప్లస్ 3 360/7. సింపుల్, ఇది సింపుల్ అనమాట. అంటే ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత వచ్చింది? 360/7, విచ్ ఈజ్ ఈక్వల్ టు 360/n. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే n ఈక్వల్ టు ఎంత? 7. n వచ్చేసింది, m వచ్చేసింది. సో n ఈజ్ 7 and m ఈజ్ 9. సో m plus n, that is 9 plus 7, 16 is the correct answer. Option B is the correct answer. Very, very simple question. కానీ మీరు ఇదే క్వశ్చన్ని ఈ ఇంటర్నల్ యాంగిల్ 128 4/7ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్గా మార్చుకొని n-2/n into 180గా రాసుకొని చేశారనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆర్ ఇట్ విల్ టేక్ 2 or 3 steps more than what you are doing now. ఓకే, అందుకని ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ 9th one. In triangle ABC, O is the point of intersection of the bisectors of angle B and angle A, and angle BOC is 108 and angle BAO. Very simple question. If you draw the diagram, then it is very simple. Otherwise, without doing that also you can do it. Basically, ABC. O is the point of intersection of bisectors of angle B and angle A. That means what is O? It is internal angular bisector I. Okay, so these two are equal and these two are equal. Now angle BOC equal to 108. We have a direct formula that, so it is angular bisector means it is A/2, it is A/2.
So what is the value of angle BOC? What is the formula? 90 plus A by 2, angle A by 2. Now what is the question or what is the thing you have to find out? It is angle BAO. BAO means you have to find out A by 2. You have to find out A by 2. So it is this total value, it is given as 108. So what is the value of A by 2? 108 minus 90, that is 18 degrees. How much it is? 18 degrees. Option B is the correct answer. Okay, next one. 10th. AB and CD are two cards in a circle with center O and AD is a diameter. AB and CD produced meet at point P outside the circle, and if angle APD is 25, DAP is 39, then the measure of angle CBD. Very very nice question. I love this question. ఇది ఎందుకు ఇంత బాగుంది క్వశ్చన్ నేను చెప్తానంటే, ఈ క్వశ్చన్ని రెండు విధాలుగా చేస్తారంటే మీరు డయాగ్రామ్ ఎందుకు మనకి జామెట్రీలో డయాగ్రామ్ ఇంపార్టెంట్ నేను క్లాస్లో ఎక్కువగా మెన్షన్ చేస్తానంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఈ క్వశ్చన్ అందరూ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, ఎలా డయాగ్రామ్ డ్రా చేస్తారు? ఏడి డయామీటర్ అన్నాడు. ఓకే, ఇది ఏ అనుకుందాం, ఇది డి అనుకుందాం, డయామీటర్. ఓకే, ఏబి అండ్ సిడి ఆర్ టూ కార్డ్స్ ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ అండ్ ఏబి అండ్ సిడి ప్రొడ్యూస్డ్ మీట్ ఎట్ పాయింట్ పి. మనం ఎప్పుడు కూడా టూ కార్డ్స్ బయట మీట్ అయ్యాయంటే ఇలా డ్రా చేస్తాం, ఇంతేనా? ఇలా డ్రా చేస్తాం. సో ఇది కార్డ్ ఏబి అనుకుంటాం, ఇది కార్డ్ సిడి అనుకుంటాం, ఈ రెండు మీట్ అయ్యే పి దగ్గర అంటాము. తర్వాత ఏపీడి అంటే ఇది 25 అంటాము, డిఏపి అంటే ఇది 39 అంటాము. తర్వాత దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ సిబిడి అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎంత అంటే మనం చేయాలి, చేస్తే ఎంత వస్తుందో అది ఆన్సర్. ఇప్పుడు ఇది డయాగ్రామ్ డ్రా చేస్తారు, అంతేనా? మీరు నా వీడియోని ఏమాత్రం కూడా తర్వాత చూడకుండా మీకు మీరుగా డ్రా చేస్తే, ఇది కాకుండా వేరే డయాగ్రామ్ ఏమైనా డ్రా చేస్తారా? ట్రై చేయండి. Out of 100 people, out of 100 aspirants, more than 60 to 70 aspirants, more than 60 to 70% of aspirants will do like that one. But మనకి జామెట్రీలోని లెటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి తప్పు ఎందుకు తప్పు అనేది మీకే తెలిసిపోతుంది. ఏబి అండ్ సిడి ప్రొడ్యూస్డ్ మీట్ ఎట్ పాయింట్ పి. ఇక్కడ మీరు చేసింది ఏంటి? ఏబిని ప్రొడ్యూస్ చేశారు, డీసీని ప్రొడ్యూస్ చేశారు. సిడిని ప్రొడ్యూస్ చేశారా మీరు? డీసీ. సార్ ఏముంది సార్, సిడి ఉంది, డీసీ ఉంది, ఏదైనా ఒకటే కదా? నో, ద లెటరింగ్ మొదటి నుంచి కిందకి, అంటే సిడి అంటే సిడిని ఈ విధంగా ప్రొడ్యూస్ చేయడం, డీసీ అంటే ఇన్ దిస్ డైరెక్షన్. నౌ యూ ప్రొడ్యూస్ ఏబి అండ్ డీసీ, బట్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ ఏబి అండ్ సిడి. సో దాట్స్ వై దిస్ ఈజ్ రాంగ్. మరి ఎలా డ్రా చేయాలి? హౌ టు డ్రా దిస్ ప్రాబ్లమ్? Okay, is it clear? I hope all of you understand why I am telling or why I am focusing the lettering in geometry, or why we are focusing more on diagram. Okay, let's see. I will draw the diagram now. Same, AD is the diameter. Okay, now tell me AB and CD. Okay, AB and CD. Is it clear now? This is C and this is B. They intersect at P. Now I hope all of you understand. This diagram is correct and O is the center. Clear all of you? Now what are the triangles? APD is 25. APD is 25. Okay. And what is another angle? DAP 39. DAP means this is 39. And CBD you have to find out. CBD means this angle. Wait, sorry. I'll change the color, then you can understand. CBD. This angle you have to find out. Okay? Is it clear all of you? Is there any doubt? Nothing. Okay. Now tell me one thing. AD is diameter, so what about this angle?
Angle C 90 degrees, because angle in the semicircle is always 90. Okay, is it clear? Now tell me, what about this angle? It is an external angle for this triangle ADP at vertex D. So external angle at any vertex is equal to sum of two other internal angles. Okay, so 39 plus 25 is equal to this. So 44, 64. Now tell me, since it is 64 and it is 90, what about this angle? Three internal angles 180. What 90 kabatti other two angles sum 90. 64 ante idi 26. Then yes or no? Now just observe this. This angle and this angle are equal. I am saying whether it is true or not. Yes, they are true, because angle in the same segment of a circle are equal. Or angle made by the same arc of a circle are equal. CAD అనేది ఆర్క్ సిడితోనే చేస్తుంది అండ్ సిబిడి అనేది కూడా సిడితోనే చేస్తుంది. సో ఇది 26 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 26. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ సిబిడి? ఇట్ ఈస్ 26 degrees. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసి చేయండి, మీకు రాదు. ఓకే, వచ్చిన ఈ వాల్యూ రాదు. ఓకే, సో దట్స్ వై డయాగ్రామ్ డ్రాయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ జియోమెట్రీ. Okay, na? Next one, 11th. In triangle ABC, angle B equal to 78 and AD is a bisector of angle A meeting BC at D, and AE is perpendicular to BC, and if angle DAE is 24 degrees, then the measure of angle ACB. So first draw the diagram. A, B, C. Angle B is 78, very good, and AD is a bisector of angle A, okay, meeting BC at D. AE is a perpendicular to BC, and if angle DAE, this angle is 24, then measure of angle ACB. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రయాంగిల్స్లోని ప్రాపర్టీస్లో, angle between this perpendicular or altitude and angular bisector is equal to the half of the difference of the base angles. Half of the difference of 78 minus angle C equal to 24. 24 into 2, 48. 78 minus 48, that is 30. So angle C anta 30 degrees. Option B is the correct answer. When you know that property, it is very easy. Otherwise, you have to solve many steps. Okay, సో అంత చేసుకోకూడదు, చెయ్యొచ్చు. ఏముంది, ఇది 90, ఇది 24 అన్నాడు. ఓకే, ఇదంతా యాంగిల్ బై సెట్ కాబట్టి ఇది 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 ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఇది 24 అంటే ఇది ఎంత వస్తుంది? 66 అవుతుంది. 66, 79. ఇది 66, ఇది 78 అంటే ఇది ఎంత అవుతుంది? 30, 70, 86, 84. 84 అంటే 144, 34, అంతేనా? ఓకే, ఐఎమ్ టేకింగ్ ద ట్రయాంగిల్ ఏబిడి. ఏబిడిలో one angle is 78, another angle is 66. 70 plus 60, 130. 136 plus 8, 144. మనకి 144 టోటల్ ఏంటిది? 144 2 యాంగిల్స్. సో అదర్ యాంగిల్ ఎంత అవుతుంది? 36, అంతేనా? ఇది 36 అయితే ఇది కూడా 36. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏడిసి అనే ట్రయాంగిల్లో ఈ 2 ఇంటర్నల్ యాంగిల్ సమ్ అనేది ఈ ఎక్స్టర్నల్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 66 minus 36, దట్ ఈస్ 30 degrees. సో అలా చేసినా ఇలా చేసినా ఒకటే వస్తుంది, కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ వన్, ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ట్రయాంగిల్ PQR, touching the sides QR, PR, PQ at the points S, U and T respectively. PQ equal to QR plus 5 and PQ equal to PR plus 2, and if the perimeter of triangle PQR is 32, then PQ is equal to.
very simple question it is, not a big deal. Let's see. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఇన్స్క్రైబ్ చేసాం. ఓకే, ఒక ట్రయాంగిల్లో సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్ ఇన్ ది ట్రయాంగిల్, దట్ ఈస్ ఇన్ సర్కిల్. ఇది ఒక PQR అనుకుందాం. ఓకే, డయాగ్రామ్ ఈజ్ ఆల్సో నాట్ నెసరీ. ఓకే, అండ్ QR దగ్గర ఏమో S అంట, PR దగ్గర U అండ్ PQ దగ్గర T. PQ ఈక్వల్ టు QR ప్లస్ 5. ఫర్ సపోజ్ QR X అనుకున్నాను అనుకోండి, PQ ఎంత అవుతుందమ్మా? X ప్లస్ 5. మరి PR ఎంత అవుతుంది చెప్పండి? PQ ఏమో PR ప్లస్ 2 అంట, అంటే PR ఎంత అవుతుంది? X ప్లస్ 5 మైనస్ 2 అంటే X ప్లస్ 3. Now what are the sides of the triangle? X, X plus 5 and X plus 3. Now perimeter 32 ఇచ్చాడు, అంటే sum of all the sides of a triangle is 32. So X plus 5, X plus 3, X, that is 3X plus 8 is equal to 32. అంటే 3X is equal to 24. So what is the value of X? 8. X తెలిసిపోయింది. మరి ఏం అడుగుతున్నాడు వాడు? PQ అడుగుతున్నాడు. PQ ఎంత? X plus 5, 8 plus 5. 8 plus 5 అంటే 13. 8 plus 5 అంటే ఎంతమా? 13. ఓకే, సో ఐ థింక్ క్వశ్చన్ PR అనుకోండి. ఫర్ సపోజ్ PQ అయితే 13, PR అడిగాడు అనుకోండి 8 plus 3 దట్ ఈస్ 11. అలా కాకుండా QR అడిగాడు అనుకోండి X అంటే 8. ఓకే, ఐ థింక్ ద క్వశ్చన్ మీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అయితే PR, నేను PQ అని పెట్టాను. సో PR అయితే 11 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 13. ABCD is a cyclic quadrilateral and BC is the diameter of the circle, and if angle DBC is 29, then angle BAD is. డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీ అనమాట ఇలాంటి వాటికి. ఓకే, BC అనేది ఏంటి? BC అనేది డయామీటర్ అన్నాడు. ABCD అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. అంటే ఇది ABCD ఆర్డర్లో ఉండాలి. ABCD. DBC అంటే ఇది 29. ఓకే, BAD ఇది కావాలి. ఇలాంటివి మనకి ఎగ్జామ్లో అసలు కుప్పలు వస్తుంటాయి. ఇలాంటివి రిపీటెడ్ అనమాట. ఎప్పుడైనా ఇది గనక ఆల్ఫా అయితే ఇది ఎంత అవుతుంది? 90 ప్లస్ ఆల్ఫా. సార్ ఎందుకు సార్ మీరు ఇన్ని ఫార్ములాస్ చెప్తారు? మామూలుగా చెప్పండి సార్ అంటే చెప్దాం, అది ఫస్ట్ చెప్పేద్దాం, తర్వాత ఫార్ములా చెప్తాను. లేకపోతే ఏం లేదు, ఇది 29, ఇది 90, ఇది 29, ఇది 90 అయితే మరి ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ 29 అంటే 61, అంతేనా? ఇది 61. Now ABCD is a cyclic quadrilateral. So in a cyclic quadrilateral, opposite angles are supplementary. So what about this angle? 180 minus 61 అంటే 119. అయిపోయి. ఇందాక నేనేం చెప్పాను? నేను చెప్పింది అదే కదా. ఏం చెప్పాను? ఇది 29 అయితే దీనికి 90 యాడ్ చేయనప్పుడు ఇది వచ్చేస్తుంది. 90 ప్లస్ 29 ఈజ్ 119. సార్ ఆ ఫార్ములా ఎలా చెప్పారో చెప్పండి సార్, నాకు తెలుసుకోవాలని ఉంది అని కొంతమందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళ గురించి చెప్తాం. ఎందుకు అసలు అది 90 ప్లస్ ఆల్ఫా వచ్చింది అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్ థింగ్. ఇది A, ఇది B, ఇది C, ఇది D. ఇది ఆల్ఫా అన్నాడు కదా. ఇది 90 యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్, కాబట్టి ఇదేమవుతుంది? 90 మైనస్ ఆల్ఫా. మరి ఈ రెండు ఏం చెప్తున్నా నేను? ఈ రెండు ఏం చెప్తున్నాను? 180 అంటున్నాను, అంటే సప్లిమెంటరీ అంటున్నాను. ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇది అంతా అవ్వాలి 90 ప్లస్ ఆల్ఫా, అంతే, అయిపోయింది. Very simple questions. Okay, next one, 14th one, and it is the last question in this video and in geometry problems also. Okay, in triangle ABC, angle A is 66 and angle B is 50, and if the bisectors of angle B and C meet at P, then angle BPC minus angle PCA. Very simple question. Diagram draw చేసుకుంటే simple. ABC, angle A 66 అన్నాడు. Angular bisector or bisectors of angle B and angle C intersected P, అంటే P is nothing but internal angular bisector. ఓకే, సో B అంతా 50 ఇచ్చాడు, ఇది 50 అయితే మరి APC ఎంత అవుతుందో చెప్పగలరా నాకు? ఓకే, APC ఎంత అవుతుంది? 90 ప్లస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ B బయట, అంటే 90 ప్లస్ 25 115, అవునా? మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? BPC చెప్పండి. యాంగిల్ A ఇచ్చాడు 66 అని,
సో 90 ప్లస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ, దట్ ఈస్ 90 ప్లస్ 33 123. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ చెప్పండి, యాంగిల్ బీపీసీ దట్ ఈస్ 123 మైనస్ పీసీఏ. పీసీఏ అంటే ఇదే కదా పీసీఏ. పీసీఏ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ యాంగిల్ సి, బికాస్ సిపి ఈజ్ యాంగులర్ బైసెక్టర్ నా. కాబట్టి యాంగిల్ సి తెలిసింది అనుకోండి మీరు, యాంగిల్ బి ఏమో 50, యాంగిల్ ఏ ఏమో 66, రెండు కలిపితే ఎంతమ్మా 116. ఓకే, ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180. సో 180 మైనస్ 116 అంటే 64. 64లో ఇది హాఫ్, ఇది టోటల్ 64, ఇది 64లో హాఫ్ అంటే ఇది 32, ఇది 32. సో 32 తీసేయాలన్నాడు. సో 12లో 3 తీస్తే 9, 3లో 2 తీస్తే 1. 91 degrees, దట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఈ విధంగా మనకి జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్లోని ఓవరాల్గా మనకి 14 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం 3D మెన్సురేషన్ క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా క్వశ్చన్స్ అవన్నీ చేద్దాం. అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించి ఏవేవి క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనకి 2021 మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంది కదా, దానికి మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల ఇలాంటి మోడల్స్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా మీరు చేయడానికి ఆవశ్యకత ఉంటుంది. Okay, with this I'll conclude this session and I wish you all the best to all of you. Thank you very much. Jai Hind.